Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. ఏ రోజే సైట్ విజిట్ చేయండి, మీ కలల ఇంటిని బుక్ చేసుకోండి. తిరుపతి ఎన్డీఏ విజయోత్సవ సభలో వచ్చేటువంటి ప్రముఖులకు ప్రజలకంతా కూడా ఆతిథ్యం ఇస్తోంది ఈ సభ. సో సరిగ్గా దాదాపు 15 ఐటమ్స్తో కూడుకున్నటువంటి వంటకాలను ప్రత్యేకించి రెడీ చేస్తున్నారు. ఏదైతే చూడొచ్చు, చికెన్తో పాటు అటు నాన్ వెజ్ తినే వాళ్ళకి విడివిడిగా ఆ మెన్యూని అయితే రెడీ చేసినటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి కూడా దీని కసరత్తు జరుగుతుంది. దాదాపు 40,000 నుంచి 50,000 మందికి ఈ ఒక్క వంటకాలు అయితే సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉదయం టిఫిన్తో పాటు మధ్యాహ్నం వచ్చేటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా భోజన సౌకర్యం అందించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో అటు కట్లు పొయ్యిని కూడా వినియోగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. చాలా వరకు కూడా గ్యాస్ వినియోగం తగ్గించి ఈ రకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. వచ్చేటువంటి అతిథులకు అందరూ కూడా ప్రత్యేకించి ఆతిథ్యం ఇచ్చే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతోంది. ఇక్కడ దీనికి ఇన్ఛార్జీలు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎటువంటి వంటకాలు చేయబోతున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎంతమందికి సిద్ధం చేశారు? మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి సర్కారు తరఫున ప్రజలందరికీ తెలియపరిచి 2 సంవత్సరాలు విజయోత్సవ సభని మా చంద్రగిరి నియోజకవర్గంలో తిరుపతిలో పెట్టడం మేము హాస్యాస్పదంగా స్పందిస్తున్నాము. ఇక్కడ విఐపీస్కి అయితే 2,000 మందికి కౌంటర్ పక్కనే పెట్టాము. 40 నుంచి 45,000 మందికి 15 రకాల వంటలతో అందరికీ అల్పాహార విందు పెట్టి అందరిని సక్సెస్ఫుల్ చేసేందుకు మేము కృతజ్ఞత ఉన్నాం. సో ఇప్పటివరకు టిఫిన్కి సంబంధించి, ఇప్పుడు మధ్యాహ్నం భోజనానికి సంబంధించి చాలామంది కూడా ఇప్పటికీ అటెండ్ అయినటువంటి పరిస్థితి. ఎవరికి ఇబ్బంది లేకుండా చేయాలంటున్నారు, బట్ క్రౌడ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఏ రకంగా మెయింటైన్ చేయాలి? ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఏ సభ పెట్టినా, మహానాడు కావచ్చు, విజయోత్సవ సభ కావచ్చు, ఈరోజు 2 ఏళ్ళ పూర్తి చేసుకొని చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, మోడీ గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా 2 ఏళ్ళు పూర్తి చేసుకుని 2 ఏళ్ల పాలన మీద నమ్మకాన్ని ప్రజల్లో తెచ్చుకున్నారు. ఆ నమ్మకం అభివృద్ధి సంక్షేమం మీదనే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఎన్డీఏ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ మీటింగ్కి వస్తున్నారు. వారందరికీ కూడా ఎక్కడ కూడా అసౌకర్యాలు జరగకుండా అన్నీ కూడా ఏర్పాట్లు చేశాం. అది ఫుడ్ కావచ్చు, ప్రాంగణం కావచ్చు, అన్నీ కూడా పార్కింగ్ కావచ్చు, అన్ని రకాలుగా కూడా అన్ని విధాలుగా కూడా మా ఎమ్మెల్యే పులివర్తి నాని గారి ఆధ్వర్యంలో, మిగతా ఎన్డీఏ కూటమి వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అరేంజ్ చేయడం జరిగింది. 45,000 నుండి 50,000 మందికి ఫుడ్ రెడీగా ఉంది. 1 గంటకి నుండి స్టార్ట్ చేస్తారు. మీటింగ్ అయినా అందరికీ ఎవరికి లోటు లేకుండా చేసేదని సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ పూర్తిగా వంటలు నిర్వహించేటువంటి జగదీష్ ఉన్నారు. సార్, ఏంటి ఎన్ని ఐటమ్స్ ఇప్పటికే రెడీ అయిపోయి అల్పాహారానికి సంబంధించి ఎంతమంది తిన్నారు? ఆల్ ఐటమ్స్ అన్ని కంప్లీటెడ్ చేసేసాము. దాదాపు 40,000 నుంచి 50,000 మంది టార్గెట్ మన ప్లానింగ్. ఆల్ ఐటమ్స్ కంప్లీటెడ్. స్వీట్ వచ్చి మైసూర్పాకు, ఒక చికెన్ కర్రీ, బగారా రైసు, ఆనియన్ రైతా, జనరల్ మీల్స్ వచ్చి వైట్ రైసు, సాంబారు, ఒక కర్రీస్, బనానా 65, నెక్స్ట్ కార్డు, ఒక పికిల్, వాటర్ బాటిల్. టోటల్ 40,000 to 50,000 బిలో ఆల్ ఐటమ్స్ ఆర్ కంప్లీటెడ్ చేసేసాం. ఏంటి కట్ల పైన చేస్తున్నారు, కొంత గ్యాస్ వినియోగిస్తున్నారు? కట్ల పొయ్యి మీద చేస్తే రుచికరంగా వస్తుందనేసి చెప్పిన దానివల్ల దాని మీదే చేస్తున్నాము. రుచికరంగా వంటకాలు చేస్తున్నాము. అందరూ కార్యకర్తలు, పెద్దల ఆశీస్సులు, పులివర్తి నానన్న తరపున మా చిన్న గ్రామంలో ఉండేటువంటి పనబాకం పంచాయతీలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య అన్నగారి తమ్ముడుగా ఉండి నేను ఇంత చిన్న స్థాయి నుంచి ఈ స్థాయి వరకు నన్ను పైకి తెప్పించినటువంటి సుబ్రహ్మణ్యాన్ని తలుచుకుంటూ చూస్తున్నాం కదా. ప్రత్యేకించి ఈ క్యాడర్ అంతా కూడా ఇన్ఛార్జీలు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఫుడ్ కోర్టు ద్వారా ఇక్కడ ఉండేటువంటి మొత్తం మెయింటెనెన్స్ అంతా కూడా చూసుకుంటున్నారు. చూడొచ్చు, అటు కొంత కట్లు పైన చేసేటువంటి చికెన్ కర్రీ కావచ్చు, లేకపోతే గ్రేవీకి సంబంధించినటువంటి ఐటమ్స్ అంతా కూడా కట్లు పొయ్యి మీద చేస్తున్నారు. మిగతా రైస్ ఐటమ్స్ అంతా కూడా కొంత గ్యాస్ వినియోగించి చేస్తున్నారు. ఎందుకంటే తక్కువ సమయం ఉండడంతో మొత్తం మీద కాదు కాబట్టి. సో ఆ రకమైనటువంటి ఐటమ్స్ ఎక్కువ మందికి, అంటే దాదాపు 45,000 నుంచి 50,000 మందికి వచ్చి ఇక్కడ తినే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. ఎండకి ఇబ్బంది పడకుండా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో భోజనం చేసే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి ఇక్కడ మొత్తం అన్ని శాఖలు కూడా సమన్వయంతో ఇక్కడ టీడీపీ క్యాడర్ కొంతమంది ఇన్ఛార్జీలు ఇక్కడ వేశారు కాబట్టి, సో వాళ్ళ సమన్వయంతో మొత్తం భోజన కార్యక్రమాలంతా కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో ఉమాశంకర్, బిగ్ టీవీ, తిరుపతి నుంచి.